ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యే ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలి చల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం సరస్వత్యై నమః. సూక్తి సుధాకర సింహ అష్టాదశ సూక్తులు దినం దినం 21వ భాగం ప్రారంభం. రూప యౌవన సంపన్నా విశాలకుల సంభవా విద్యాహీనాన శోభంతే నిర్గంధా ఇవ కింసుకా. యౌవనమున గంధమున మరియున్న గొప్ప కులమున పుట్టిన మెప్పులున్న విద్య లేకున్న వారికి విలువ లేదు. సురభిలేనట్టి మోదుగ సుమము ఓలే. మనిషికి నవనవలాడే వయస్సు, దానికి తోడు అందమైన ఆకారం ఉండవచ్చు, గొప్ప వంశంలో పుట్టి ఉండవచ్చు, కానీ విద్య లేకపోతే ఏమాత్రం విలువ లేదు కదా. మోదుగ పువ్వు కనబడడానికి బాగానే ఉంటుంది, సువాసన కాదు కదా, అసలు వాసనే ఉండదు. నరపతి హితకర్త దేశ్యతాం యాతి లోకే జనపద హితకర్త త్యజ్యతే పార్థివేన. ఇతి మహతి విరోధే విద్యమానే సమానే నృపతి జనపదానాం దుర్లభ కార్యకర్త. ప్రభువు మేల్కోరు వారిపై పగవహింత్రు, ప్రభువు మేల్కోరు వారిపై పగవహింత్రు. ప్రజల మేల్కోరు వారల రాదు విడుతూ ఇటుల నిరు వర్గముల వైరమివ్వటిల్ల. వారినొక్కట చేర్చడి వారు గలరే. రాజుల మేలు కోరే వారిని ప్రజలు ఇష్టపడరు, ప్రజల మేలు కోరే వారంటే రాజులకు పడదు. రాజులకు ప్రజలకు అనుసంధానం చేయగల మునగాడెవరైనా ఉన్నారా? అట్లాంటి వారు ఉండటం జరిగే పని కాదు. ఈ పరిస్థితిని నేటి కాలానికి అన్వయించుకోవచ్చు. దీపేనశ్యతే ద్వాంతం ధనారోగ్యం ప్రవర్ధతే కళ్యాణాయ భవత్యేవ దీపజ్యోతిర్నమోస్తుతే. చీకటిని ద్రక్కి వెలుగిచ్చి సిరుల నింపు, దివ్య వలన ఆరోగ్యము తిరమునగును. లోక కళ్యాణమునకింక లోటు లేదు, అట్టి దీపమునకు జోతలందు నేను. దీపం చీకటి తరివేస్తుంది, ఇంటినంతా సిరులతో నింపుతుంది, తగ్గటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మరింక లోక కళ్యాణానికి లోటే ఉండదు. కనుక మనసారా చేతులు జోడించి దీపానికి నమస్కరిస్తాను. తత్కర్మయన్నబంధాయ తత్కర్మయన్నబంధాయ సా విద్యాయ విముక్తయే. ఆయాసాయా పరం కర్మ విద్యాన్యా శిల్పనైపుణం. కట్టిపడవేయకున్నట్టి కర్మ కర్మ ముక్తి నందించు విద్యయే మూల విద్య. కడమ కర్మలు కేవల కళల నెలవు, విద్యలితరములెన్నైన విలువ లేదు. మనిషి సంసార బంధంలో చిక్కుకోకుండా చేయగల కర్మయే నిజమైన కర్మ. మోక్ష మార్గాన్ని చూపగలిగేదే అసలైన విద్య. ఇతర కర్మలేవైనా కానీ మనిషిని దుఃఖాల పాలు చేసేది. ఇతర విద్యలెన్ని నేర్చుకున్నా జీవితం విలువలేనిది అవుతుంది. అక్షరద్వయమభ్యస్తం నాస్తి నాస్తి యత్పురా తదిదం దేహి దేహి దేహీతి విపరీతముపస్థితం. అక్షరాలు రేటిననువుగా నేర్చియు లేదు లేదు అనడి వాదమాడ. ఇమ్ము ఇమ్ము అనుచు
గుమ్మములను తట్టు కర్మకాల బడుట కాల మహిమ. లేదు లేదు అనే రెండు మాటలు నేర్చుకొని గుమ్మం ముందుకు వచ్చే వారిని తన్నేస్తూ ఉంటాడు. అట్లాంటి వాడే ఒకనాటికి ఇమ్ము ఇమ్ము అంటూ తట్టని గుమ్మం ఉండదు. ఇందులో దాగి ఉన్న నగ్న సత్యాన్ని తెలుసుకుంటే ఇదంతా కాలమహిమ గాక మరేమిటి అని అనిపించకపోదు. అంటే దాన ధర్మాలు ముఖ్యమని అర్థం. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి. వేరు చోట్ల చేసిన పాప భారమంతా పుణ్యతీర్థంబులందున పుట్టుకుమనును. వేరు చోట్ల చేసిన పాప భారమంత పుణ్యతీర్థములందున పుట్టుకుమనును. పుణ్యతీర్థములను చేయు బూటకాలు వజ్రలేపనమై మేన వదలిపోవు. ఎక్కడ ఎన్ని పాపాలు చేసినా పుణ్యక్షేత్రాల దర్శనంతో అన్ని నశించిపోతాయి. మరి పుణ్యక్షేత్రాల్లో పాపాలు చేస్తేనో అవి మాత్రం రాతి మీద రాసిన రాతల్లాగా చెరగకుండా ఉండిపోతాయి. అంటే ఆ పాపాల భారం తొలగిపోదని ఎవరికి వారు మోస్తూ ఉండాల్సిందేనని భావం. తరతరాలు వారు చేసినటువంటి ఆ పాప కర్మల వలన తరతరాలు అనుభవించవలసిన బాధ్యత ఏర్పరిచిన వారవుతారు. తరతరాలు బాధతో మగ్గిపోతూ ఉంటారు. పుణ్యక్షేత్రాల్లో పాపాలు చేయకూడదు. పుణ్యక్షేత్రాలను శుద్ధంగా పవిత్రంగా ఉంచాలని వీరి భావం. పుణ్యక్షేత్రాల్లో పావనమైనటువంటి ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా చేసినట్లయితే వారి తరతరాలు నశించిపోతాయని దీని భావం. అర్థం చేసుకోవాలి. అసారే ఖలు సంసారే సారం శ్వశుర మందిరం హిమాలయే హరిష్యేతే మహోదదౌ. సారమేమియులేని సంసారమందు మామగారిల్లు పదిలము మనిషికెప్పుడు. హరుడు హిమగిరి పైననే హాయిగొనుట హరి మహోదరిలోనుంట కరియకతము. సముద్రమంతటి గంభీరమైనది సంసారం. ఏమాత్రం సుఖాన్ని ఇవ్వదు. సుఖపడగల స్థలం ఒక్కటే ఉంది ఈ లోకంలో. అల్లునికి అత్తగారిల్లే పదిలం. శివుడు హిమాద్రి పైన హాయిగా ఉండడానికి, విష్ణుమూర్తి సముద్రంలో ఉండడానికి కారణం ఇదేనేమో. ఇందులోని గుట్టు తెలుసుకోగలిగితే సరే. ఏకేనాపి సుపుత్రేణ సింహీ స్వపితి నిర్భయం సహైవ దశభిః పుత్రైః భారం వహతి గర్ధభీః. సిమ్మికొక్కడే కొడుకైన చింతలేదు. పూటగడుపు వాడే వేటగాడు. ఆడుగాడిదెందరో అయిననేమి బరువు మోయుట తప్పని బ్రతుకే అయ్యే. ఆడసింహానికి ఒక్కడే బిడ్డ అయినా అది నిశ్చింతగా ఉంటుంది. ఏ దిగులు లేదు. ఎందుకంటే తన కొడుకు వేటాడి తేగలడు. కానీ ఆడగాడిదకు ఎందరో కొడుకులుండి ప్రయోజనం ఏమిటి? తనకు బరువు మోత అయితే తప్పదు కదా. తనకు బరువు మోత అయితే అది తప్పదు కదా. అంటే గాడిద బరువు మోస్తూనే ఉండాల్సిందే కదా, భారం వహిస్తూనే ఉండాల్సిందే అని అర్థం. కాబట్టి ధర్మం అనేటటువంటి సింహాన్ని ఎప్పుడూ మన దగ్గర ఉంచుకోవాలి. అధర్మం అనేటటువంటి గాడిదను తరిమి వేయాలి. ఆచార ప్రథమో ధర్మ ఇత్యేతద్విదుషాం వచః తస్మాద్రక్షేత్ సదాచారము ప్రాణేభ్యపి విశేషతః. ఎవరి ఆచారముల వారవల అవసరార్థమనుసరించుటకడు గొప్పదనిరి బుధులు. ప్రాణముల నొడ్డి అయినను రక్షసేయవలయు ఆచార సంపదనలయకుండా
మనుషులలో ఎన్నో జాతుల వారు ఉన్నారు. ప్రతి జాతికి తమదైన ఆచార పరంపర ఉన్నది. ఎవరి ఆచారాలను వారు పాటించడమే గొప్ప ధర్మం అని పెద్దలు అంటారు. అలాంటి గొప్ప ఆచారాలు నిలుపుకోవడం ప్రతి జాతికి ప్రథమ కర్తవ్యం. ఎంత కష్టమైనా ప్రాణాలను పణంగా పెట్టి అయినా సదాచారాలను కాపాడుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి సదాచారం ముఖ్యమని దీని అర్థం. న తథా శీతల జలం న చ చందన రసో న శీతలా ఛాయా ప్రహ్లాదయతి పురుషం యథా మధుర భాషిణీ వాణి. చల్లని జలము చందన చచ్చయు ఘనసాల శీతల ఛాయయు సాటి రావు. జనులనానందపరచడి చల్లనైన తీయనైన మాటల నీడ తీరులకును. చల్లని పానీయం గంధపు పూత చల్లదనమిచ్చే చెట్ల నీడ ఇవి ఎందుకు పనికిరావనివే అయిపోతాయట. ఎప్పుడు జనులను ఆనందపరిచే చల్లని తీయని మాటల తీరుల వల్ల. నమర్షయతి చాత్మానం సంభావయతు ఆత్మన ఆదర్శయిత్వా దూరాస్తో కర్మ కుర్వంతి దుష్కరం. ధీరులెప్పుడు పొగడ్తల ధిక్కరితృ హర్షమందరింతయు హర్షమందరు ఇంతయు కూడా ఆత్మలోన. సూర్యులెప్పుడెవరును చేసి చూపలేని పనులు చేయగాను కింతురనుట నిజము. ధీరులెప్పుడు పొగడ్తల ధిక్కరితృ హర్షమందరు ఇంతయు కూడా ఆత్మలోన. సూర్యులెప్పుడెవరును చేసి చూపలేని పనులు చేయగా నుంకింతురనుట నిజము. సాహసవంతులు పొగడ్తలకు పొంగిపోరు, వాటికి లొంగిపోరు, ఏమాత్రం సంతోషించరు. ఇతరులెవరూ చేయడానికి సాహసించని పనులను తాము చేయబోనుకుంటారు. అది వారి నైజం. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చలంతు గిరజఖామో యుగాంత పవనాహతాః కృచ్చేపి న చలత్యేవ ధీరాణాం నిశ్చలం మనః. యుగము ముగియంగ వీసు వాయువుల దాటి కదలి గిరులు గతులు తప్పి కదలి వచ్చు. ఇట్టి కష్టములు తనను ముట్టుకొనిన ధీర పురుషుని చిత్తము తిరము నిలుచు. ప్రళయకాలాన ప్రచండ వాయువులు వీస్తాయి. ఆ గాలుల తీవ్రతకు పర్వతాలన్నీ కుదుళ్లతో సహా పెకలింపబడవచ్చు. కానీ ఎన్ని కష్టాలు తనను చుట్టుముట్టినా, ఎంత బాధించినా ధీరుడైన వాడి మనసు చలించదు, స్థిరంగా ఉంటుంది. మనస్యేకం వచస్యేకం కర్మత్యేకం మహాత్మనాం. మనస్యన్యత్ వచన్యస్యన్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం. మనసునందు మాటలయందు మరియు పనుల ఒక రీతిగా సుజనులు చకందురు. ఈ విధమున వ్యతిరేక రీతి నడచు కుమతులగు వారు దుర్జన కులులు ధరణి. మనోవాక్కాయ కర్మలు మూడు ఎప్పుడు ఒకటిగానే ఉండడం గొప్ప బుద్ధి గల వారి లక్షణం ఇది. ఇందులో ఏమాత్రం పొరపాటు జరగదు. మరి దీనికి పూర్తి వ్యతిరేకం కుమతులు. వాళ్ళే దుర్జనుల కులానికి చెందినవారు. జీవనే యావదానం జీవనే యావదానం స్యాత్ ప్రధానం తతోధికం. ఇత్యేషా ప్రార్థనాస్మాకం భగవన్ పరిపూర్యతాం. జీవితములందరుల నుండి చేదుకున్న దానికన్న నికుడుగను దానమిచ్చు. బుద్ధి నింబల్తు ప్రార్థ్యంతు పూర్ణ పురుష వరమునిచ్చినన్నాదుకోవయ్య తండ్రి. నా జీవితంలో ఇతరుల నుండి నేను ఎంతో లబ్ధి పొందాను. వారి నుండి నేను పొందిన దానికన్నా కూడా ఎక్కువగా దానం ఇవ్వగల బుద్ధిని నాకు ప్రసాదించమని
నిన్ను కోరుకుంటున్నాను. నువ్వు పూర్ణ పురుషుడివి, వరాలు ఇవ్వగల సమర్థుడివి. తండ్రి, నన్ను రుణవిముక్తుని చెయ్యి అని భగవంతుణ్ణి ప్రార్థించాలి. భక్తికి వశ్యుడు భగవంతుడు. కాబట్టి నీ భక్తి ప్రకారంగా నీకు వశ్యమై నీకు ఆ అనుగ్రహాన్ని ఇస్తాడు. దూరస్థా పర్వతారమ్యా వేశ్యాచ ముఖమండనే యుధ్యస్యతు కథారమ్యా త్రీణి రమ్యాని దూరతః గౌలగిరులెల్ల కనుల కందముగదోచు వెలపడంతుల మోములు వెలుగుతుళ్ళు యుద్ధగాథలు విననింపు నుప్పతిలును దూరమునకిది మూడు పల్పారుచుండు. కొండలు దూరానికి నున్నగా కనిపిస్తాయి. దూరానికి వేశ్యలు ఏ దోషాలు లేని వాళ్ళుగానే కనిపిస్తారు. వీరగాథలన్నీ వినడానికి అద్భుతంగానే ఉంటాయి. దూరం నుండి చూస్తే ఈ మూడును అందాలులుకుతూ ఉంటాయి. ఆత్తాదేవ నమస్యంతి తపః కుర్వంతి రోగిణః నిర్ధనాః దానమిచ్చంతి వృద్ధా నారీ పతివ్రత. ఆర్తి కొన్నప్పుడే దేవునడుగుతుండు వ్యాధి ముసిరిన ఎంత తపమ్ము పోను పేదవడినప్పుడే శ్రీల వేగబోను వార్ధకమునందె శ్రీపతివ్రతగా మారు. కష్టాల పాలై కుళ్ళుతున్నవాడికి దేవుడు గుర్తొస్తాడు. మంచానబడిన వాడు అప్పుడు తపస్సును కోరుకుంటాడు. చేత చిల్లి గవ్వ లేనప్పుడే సంపదలు కోరుకుంటాడు. ముసలితనంలోనే స్త్రీ పతివ్రతగా మారుతుంది. శోకోనాశయతే ధైర్యం శోకోనాశయతే శృతం శోకోనాశయతే సర్వం నాస్తి శోకసమో రిపుః. వగపు వలన ధైర్యము నిను వదలిపోవు వగపు ఆలోచనా శక్తి వడల చేయు వగపు జీవన సర్వము పాడు వరచు వగపునకు సమమగు వైరి వసుధలేదు. దుఃఖం వల్ల ధైర్యం నశించిపోతుంది. దుఃఖం మంచి చెడులను గుర్తించనీయదు. దుఃఖం వల్ల ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. నిజానికి దుఃఖం వంటి శత్రువు లోకంలో లేనే లేడు. ఉపాధ్యాయాన్ దశాచార్యః ఆచార్యాణం శతం పితా సహస్రం తు పితॄన్ మాతా గౌరవేణాతిరిచ్యతే. 10 మంది గురువులను అధిగమించు ఒక్క ఆచార్యుడట్టి వారొక్క 100 మంది కంటను తండ్రియే మరియు మిన్న 100 మంది పితల కంటే వందనీయ మాత యొక్కటి దూడయి మహిని నిజము. ఉపాధ్యాయుడు కన్నా చెప్పేవాడు, ఆచార్యుడు ఆచరించి చూపేవాడు, అతని కన్నా కన్న తండ్రి, ఆయన కన్నా కన్న తల్లి, ఒకరిని మించి ఒకరు ఇదే క్రమంలో గొప్పవారు. ఉపాధ్యాయుని కన్నా ఆచార్యుడు బదిలెట్టు, ఉపాధ్యాయుని కన్నా ఆచార్యుడు బదిలెట్టు, ఆచార్యుడి కన్నా తండ్రి 100 రెట్లు, తండ్రి కన్నా తల్లి 1000 రెట్లు ప్రకాశిస్తూ ఉంటారు. భారతీయ సమాజంలో తల్లికి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చారో చూడండి. నేడు మనం తల్లిదండ్రులకు ఇస్తున్న విలువతో పోలిస్తే ఆశ్చర్యపడక తప్పదు కదా. భావికాల తరాల వారు దీన్ని తెలుసుకొని తల్లిదండ్రులకు ఇవ్వవలసిన ప్రాధాన్యం, గౌరవం ఇచ్చి వారిని కాపాడవలసిందని దీని భావం. కాబట్టి భావికాల వారు ఈ సూక్తి సుధా కలశాన్ని బాగా అవగాహన చేసుకొని ఆ ప్రకారం నడుచుకున్నట్టయితే వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా దేదీప్యమానంగా వెలుగుతుందని ఈ సూక్తి సుధా కలశ గళం విప్పిన విద్వాన్ కోసిని దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోసిని చెన్నై 49 ఉవాచ. ఇది అమ్మవారి యొక్క ఆన. అమ్మవారు చెప్పినటువంటి ఆన ప్రకారంగా ఈనాడు ఈ సూక్తి సుధా కలశం
21వ భాగంతో సంపూర్ణం చేశాడు విద్వాన్ కోశ్రీ చెన్నై 49. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలిగి దేదీప్యమానంగా వెలుగుతూ దేశాన్ని, మీ పరిసర ప్రాంతాన్ని, మీ కులాన్ని, మీ వంశాన్ని, మీ తల్లిదండ్రులను, మీ అన్నదమ్ములను అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలిగించేటట్టుగా ఈ సుకృత కలశం మీ ఇంట దేదీప్యమానంగా వెలగాలని, మీరందరూ కూడాను సూక్తులతో పరిట వెళ్ళాలని కోరుకుంటూ విద్వాన్ కోశ్రీ చెన్నై 49 శుభం భూయాత్. స్వస్తి.